సరఫరా ఉండకూడదు, చేయకూడదు. 21 ఏళ్ళు దాటిన వాళ్ళకు మట్టుకే ఒక టైం దాటిన తర్వాత వైన్ సరఫరా ఉంటుంది అని కూడా ఒక ఇది పెట్టాడు. సో అనేక కోణాల్లో విజయ్ ధైర్యంగా వెళ్తాడు. రెండోది, ఒకవేళ పొరపాటు పడితే దాన్ని దిద్దుకుంటాడు. తన సొంత అతని జ్యోతిష్యుని పెట్టడం తప్పు అని అందరంటే అతన్ని తీసేస్తే నాకు నామోషి అవుతుందేమో అనుకోకుండా తీసేసాడు, పక్కన పెట్టేశాడు. ఇంకో విధంగా ఎలాగూ చేస్తారు. అది కూడా ఒక విధంగా ఆయన నమ్మకాల్లో ఒక భాగం అంటున్నారు. అంటే ఎవరు అన్నారు నాతో, ఎందుకంటే రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ఇంకో విజయ్, వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రావాలని చూసినప్పటికీ ఎందుకు రాలేకపోయారు అంటే వాళ్ళకి సరైన ముహూర్తం కుదరలేదని నమ్ముతాడు. అందుకని తనే సక్సెస్ కావడానికి ఈ వ్యూహాలు, విజయాలు వీటన్నిటితో పాటు అది కూడా కలిసి వచ్చిందని నమ్మబట్టి అతనికి ఏదో పదవి ఇచ్చి ఉంచుకుందాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అదొక అందరిలో సరికాదు, ద్రవిడ భావజాలం రీత్యా చూసినా, కొంచెం ప్రజల తీర్పు, లౌకిక తత్వం చూసినా అంటే పక్కన పెట్టాడు. అందుకనే ఆయన నిన్న చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఆయన ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని. దానిదై నిన్న జగన్ ఆయనకు ఫోన్ చేశాడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించారు. మీరు ఇంత ప్రజా మద్దతుతో విజయం సాధించడం చాలా ఇది, మీరు తమిళనాడుకు పూర్తిగా సుపరిపాలన అందిస్తారని, ప్రజా సంక్షేమం దృష్టితో మీరు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను అవన్నీ ఆయన చెప్పారు. దానికి తగినట్టే విజయ్ కూడా స్పందించారు. వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగిందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ తన పార్టీని కొన్ని దక్షిణాదిలో ఇతర చోట్ల కూడా పెట్టే ఒక ప్రయత్నం చేస్తారని అలాంటి ఊహాగానాలు కొన్ని నడుస్తున్నాయి. కొసమెరుపు ఏమంటే జననాయకన్ సినిమాను కొత్త రూపంతో తీసుకొని రావడానికి కూడా విజయ్ చర్యలు ప్రారంభించాడు. ఎందుకంటే జనవరి 9న ఎన్నికలకు ముందు విడుదల అంటే అప్పటి నుంచి అది వాయిదాలు పడి సెన్సార్ సర్టిఫికేట్ రాగా ఇదంతా అయింది. ఈ లోపల సీన్ మారిపోయింది కదా, విజయం సాధించింది. సో ఇప్పుడు ఆ సినిమా నిర్మాత కేన్స్ ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ ఉంటే విజయ్ మీరు వెంటనే రండి, ఆ సినిమాను కొంచెం కొన్ని చిన్న కరెక్ట్ ఇవి చేసి మళ్ళీ మనం రీషూట్ చేసి విడుదల చేద్దామంటే ప్రజల తీర్పు స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా నిజమైన జననాయకన్గా మనం అవతరించాం కాబట్టి, ఆవిర్భవించాం కాబట్టి దాన్ని చేసేట్టు మరి ఈ జననాయకన్ 2.0 ఎలా ఉంటుందో మనం చూడాలంటే అన్ని కోణాలు కనిపిస్తున్నాయి దీంట్లో అంతవరకు. సార్ పవన్ గడ్స్ లేవా, కాపులకు సీఎం రావద్దా, వైసీపీ అంబటి కవి